సంగారెడ్డి జిల్లాలో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి కుండపోత వానలతో పూర్తిగా అన్ని దారులు కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ప్రస్తుతం నాందేడ్ అకోలా నేషనల్ హైవే ఎంట్రన్స్ పాయింట్ వద్ద ఉన్నాము. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. NH-161 ఇక్కడ నుంచే ఇటు జోగిపేట వెళ్ళాలన్నా, నారాయణఖేడ్ వెళ్ళాలన్నా, నాందేడ్ వెళ్ళాలన్నా ఇదే ప్రధాన రహదారి, ఇదే ఎంట్రన్సు. ఈ ఎంట్రన్స్ మార్గం ఏదైతే ఉందో ఈ ఎంట్రన్స్ మార్గం నేషనల్ హైవే 65కి ఆనుకొని ఉంటుంది. దీంతో గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు మాత్రం ఈ ప్రాంతం అంతా కూడా డౌన్గా ఉండడంతో మాత్రం పూర్తిగా వరద నీరంతా వచ్చి ఇక్కడ చేరడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కార్లు అదేవిధంగా భారీ వాహనాలు తప్ప బైకులు వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండడంతో మాత్రం ద్విచక్ర వాహనదారులు మాత్రం తిరిగి ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూసుకోవచ్చు. పూర్తిగా కూడా ఈ రోడ్డు అంతా కూడా చెరువును తలపిస్తుంది, వాగును తలపిస్తుంది. దాదాపు టైర్లు మునిగే ఏ వాహనమైనా టైర్లు మునిగే హైట్ నుంచి కూడా వరద నీరు ప్రవహిస్తుండడంతో మాత్రం వాహనదారులు మాత్రం కాస్త ఆచితూచి జాగ్రత్తగా వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. పక్కనే మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. ఇటు పక్కనే చెరువులు అయ్యి రోడ్డు విస్తరణ ఏదైతే ఉందో రోడ్డు విస్తరణ చేసినప్పుడు పక్కకు డౌన్గా ఈ రోడ్డును హైట్గా నిర్మించడంతో మాత్రం పక్కన ఉన్నటువంటి పంట పొలాలను కూడా మొత్తం ఈ వరద నీరు ముంచెత్తింది. దీంతో పక్కన ఉన్నటువంటి వరద నీరంతా కూడా చెరువును తలపిస్తుంది. ఓ చిన్నపాటి కుంటను తలపిస్తూ ఉండడంతో మాత్రం ఆ వరద నీరంతా కూడా వచ్చి ఇటు చేరడంతో మాత్రం ఆ వరద నీరు రోడ్డు పైన భారీగా నిలుస్తుంది. ఒకవైపు వరద నీరు వెళ్ళడానికి గండి కొట్టినా కూడా వరద నీరంతా కూడా ఇక్కడే నిల్వ ఉండడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కేవలం NH-161 కాదు, NH-65 వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది. నందికద్ది శివారులో ఉన్నటువంటి నాగసాన్పల్లి దగ్గర కూడా నిన్న అర్ధరాత్రి అక్కడ భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పక్కనే ఉన్నటువంటి శిల్ప వెంచర్లోనూ ఉన్నటువంటి నందికంది వాగులో నుంచి భారీగా వరద నీరు రావడంతో మాత్రం అక్కడ కూడా వాహనాలు దాదాపు గంట సేపు నిలిచిపోయాయి. ఇక ఇస్నాపూర్ దగ్గర హైదరాబాద్ ముంబై నేషనల్ హైవే ఏదైతే ఉందో అక్కడ కూడా అదే స్థాయిలో వరద నీరు వస్తుండడంతో మాత్రం అక్కడ కూడా గంటల తరబడి ట్రాఫిక్ నిలిచిపోవడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. హైదరాబాద్ నుంచి ముంబై వెళ్ళాలన్నా, పూణే వెళ్ళాలన్నా, నాందేడ్ వెళ్ళాలన్నా, షిరిడి వెళ్ళాలన్నా NH-65 ప్రధాన రహదారి. ఆ తర్వాత ఇక్కడ నుంచి నాందేడ్ వెళ్ళాలంటే మాత్రం ఇక్కడ నుంచి NH-161 ఇక్కడ నుంచి మొదలవుతుంది. దీంతో NH-65 కావచ్చు, NH-161 మాత్రం సంగారెడ్డి జిల్లాలో కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మాత్రం పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. రోడ్లన్నీ కూడా వాగులను తలపిస్తున్నాయి. చెరువులు కుంటల్లో మాదిరిగా ఏ మాదిరి నీళ్లు ఉంటాయో రోడ్లపైన కూడా ఆ స్థాయి వరద ప్రవాహం ఉండడంతో మాత్రం వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అధికారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూస్తున్నా ఆ రోడ్లకు గండి కొడుతున్నా రోడ్ల నుంచి ఆ రోడ్డును తవ్వి ఆ నీటిని మళ్లించడానికి ప్రయత్నాలు చేస్తున్నా మాత్రం వరద నీరు ఎక్కువగా వస్తుండడంతో మాత్రం ఆ ప్రయత్నాలు మాత్రం అసలు ఫలించడం లేదు. కెమెరామ్యాన్ రమేష్తో శ్రీనివాస్, NTV, ఉమ్మడి మెదక్ జిల్లా.